బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావా అని తాను ముందే చెప్పానన్నారు మంత్రి కోమటిరెడ్డి. కవిత, కేటీఆర్, హరీష్ రావు పదవి కోసం కొట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం ఖాయమని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరుగుతుందని, కేసీఆర్ జైలుకు వెళ్లడం పక్కా అంటున్నారు. మళ్లీ 10 ఏళ్లు కాంగ్రెస్ దే అధికారమని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మంత్రులు అధికారులు సమీక్ష సమావేశం నిన్న ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించడం జరిగింది. ఇవాళ సూర్యాపేట జిల్లాలో కూడా పర్యటించడం జరిగింది. ధాన్యం కొనుగోలు కానీ ప్రాజెక్టుల విషయంలో అన్ని పనులు వేగవంతం చేసే విధంగా కూడా అధికారులని ఆదేశించడం జరిగింది. మనతో మాట్లాడడానికి మంత్రి ఉన్నారు. సార్, నిన్న ఖమ్మం జిల్లాలో చూడడం జరిగింది ఇన్ఛార్జ్ మంత్రిగా, ఇవాళ మళ్ళీ సూర్యాపేటలో వరుస రివ్యూలు చేస్తున్నారు. ఎలా ఉంది సార్? రేపు కూడా ఆలేరు కాన్ఫరెన్స్లో ప్రోగ్రాం ఉన్నది. 6వ తారీఖు రోజు గంధమల్ల ప్రాజెక్టు 600 కోట్లతోని ఎప్పటికెళ్ళు 10 ఏళ్ళకెళ్ళి మల్లన్న సాగర్ కింద 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే గంధమల్ల ప్రాజెక్టు, దాని గురించి అనౌన్స్ చేసి టెండర్ పెట్టి 10 ఏళ్ళు పక్కన పడేస్తే మళ్ళీ శాంక్షన్ చేయించినాం. రేపు 6వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మన జిల్లాకు చెందిన బాడీ నీటి సాధన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ స్థానిక సాధించినప్పుడు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారి అధ్యక్షతన పెద్ద బహిరంగ సభతో పాటు ఆ ప్రాజెక్టు శంకుస్థాపన, అదే యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన, దాంతో పాటు వివిధ R&B రోడ్లు కానివ్వండి, అభివృద్ధి పథకాల కోసం ముఖ్యమంత్రి గారు 6వ తారీఖు పాత నల్గొండ జిల్లా ఆలేరు కాన్ఫరెన్స్లో బ్రహ్మాండమైన బహిరంగ సభతో జరగబోతున్నది. మీరు ముందు నుంచి ఏం చెప్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. బిడ్డ, అల్లుడు, కూతురు అంతా కూడా కొట్టుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండేది, బీజేపీలో విలీనం అవుతుందని మొట్టమొదటిసారిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లే కూడా ఇప్పుడు చూస్తున్నాడు. నేను ఎప్పుడో చెప్పిన, నేను తెలంగాణ ఇది టెంపరీ పార్టీ, ఆ పార్టీ ఉండేది కాదు. అది నేను ఎప్పుడో చెప్పిన, ఈ పార్టీ ఉండేది కాదు, అది టెంపరీ. అది దళితుని ముఖ్యమంత్రి ఇస్తా, లేకుంటే తల తీసుకుంటా, 3 ఎకరాల భూమి ఇస్తా, KG to PG కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఇళ్ళన్నీ మొత్తం డబ్బా ఇళ్ళు, నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, ఇట్లా మోసపోయింది ఒకసారి. రెండోసారి ఏంటంటే ఓటింగ్ 3 రోజుల ముందు ఎలక్షన్లో రైతు బంధు అని చెప్పి పోలింగ్ ముందు రోజు ఒక్కొక్క అకౌంట్ 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి అట్లా రైతులను మోసం చేసి తర్వాత 1 లక్ష రుణమాఫీ ఎగ్గొట్టిండు. మేము 2 లక్షలు అన్నాం, 2 లక్షల రుణమాఫీ 21,000 కోట్లు చేసి చూపించినాం. ఇవాళ సన్న బియ్యాన్ని సంవత్సరానికి 5,000 కోట్ల నుంచి 6,000 కోట్లు అవుతుంది. మేము మేనిఫెస్టోలు పెట్టలే అని ఆలోచించినాం. అరే పేదవాడు రేషన్ షాప్ వాడు పౌల్ట్రీలకు అమ్ముకుంటున్నాడు, ధనవంతులే ఎందుకు తినాలి, పేదవాడు కూడా సన్న బియ్యంతో అన్నం ఎందుకు తినొద్దని ఇవాళ ఊళ్ళల్లో పోయి చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. అలాంటి పథకాలు 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు పెడితే మీరు నమ్మలే ఎవరు. ఇవాళ గోడలు లేచినాయి, కొంత స్లాబ్లే కూర్చున్నాయి. ఇవాళ నిజంగా విప్లవం కనబడి సంతోషం కనబడుతుంది. ఊళ్ళలో గ్రామాలలో పేదవాడి ముఖంలో కలుగుతుంది. రైతులలో 5,500 సబ్సిడీ సన్న బియ్యానికి, సగం సన్న బియ్యం వేస్తున్నారు. ఈసారి చూడండి, పోయినసారికి యాసంగి ఈసారికి డబల్ పండింది. ఎక్కడ ధాన్యం ఉందా కొట్లాడ, 48 గంటలు డబ్బులు చెల్లిస్తున్నాం. అక్కడెక్కడ వర్షాలు వస్తుంటే తొందర పడి తీసుకొచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇంత అప్పుల పాలైనా అన్ని పథకాలు చేస్తున్నాం. తప్పకుండా ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ కేసీఆర్, హరీష్ రావు పదే చెప్తున్నారు ఈ ప్రభుత్వ అసమర్థతను తప్పించుకోవడానికే కాళేశ్వరం విషయంలో కమిషన్ అంటూ కూడా తెర మీద. వాళ్ళకు కాళేశ్వరం లేదు, ఏం లేదు. ఆ దుకాణం కరెక్ట్ సెట్ చేసుకోరు. నా పేరు ఆ కవితని గీళ్ళని మీరు కొట్లాడుకోకరి, మంచిగా ఉండండి. మళ్ళీ 5-10 సీట్లు వస్తాయి, మీకు కలిసి ఉండండి. లేకపోతే ఆ 10 సీట్లు కూడా రావు. పోయినసారి ఏదో పొరపాటు 39 వచ్చినాయి, 10 మంది పోయినాయి. కానీ మీ సగదాన్ని చూస్తుంటే నిన్న చిట్చాట్ల కవిత గారు ఏమో మాట్లాడేది చూసింది కదా. ఇక హరీష్ రావుకు, కేటీఆర్కు కాంగ్రెస్ని మాట్లాడే అర్హత లేదు. మేము కాంగ్రెస్ ఎప్పుడైనా మేమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం. ఇవాళ కుటుంబం వల్ల బావబావమర్దులు, అక్క, తమ్ముడు, సడ్డకుడు, కొడుకులు, నాకు అంటే ఇదేంది రాష్ట్రం అంటే వాళ్ళ తాత జాగీరా ఇది? కాంగ్రెస్ పార్టీ ఇవాళ మహేష్ గౌడ్ ఒక బలహీన వర్గాల వ్యక్తి, PCC ప్రెసిడెంట్, ఒక యువకుడు పార్టీని నమ్ముకున్నాడు. ఇవాళ PCC అధ్యక్షుడు అయ్యిండు. ఇది రాజా? కేసీఆర్ రాజు, మళ్ళీ యువరాజు పట్టం కట్టాలి. యువరాజు మరి డల్లాస్లో పోయి ఆయన ఆవిర్భావ దినోత్సవాలు చేస్తున్నారు, మొత్తం డల్లాస్లో అంటున్నారు. అధికారం మళ్ళీ యువరాజు, కవిత, కేటీఆర్, హరీష్ రావు లెవెల్లో నేను మాట్లాడా. కేసీఆర్ ఏమైనా మాట్లాడితే నేను మాట్లాడతాను. ఏమన్నా డ్రామా అనుకోవచ్చు సార్, వరుసగా ఈ లేఖలేంది ఇక డ్రామా కంపెనీ అది, ఆ పార్టీ అంతే. అది దళితులు లేకపోతే నాకు మెడమే తల తీసుకున్నాను 10 ఏళ్ళు అన్నాడు. ఉన్నది, ఆ తల ఉన్నది కదా, చూస్తున్నావు కదా, తల బాగానే ఉన్నది కదా. ఇక అంత అబద్ధాలు 10 లక్షల సార్లు అబద్ధాలు ఆడినోడిని
ఏం మాట్లాడతాం మనం? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కూడా మీరు పదే పదే చెప్తున్నారు. బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది. నువ్వు ఇవాళ ఊళ్ళల్లో పోయి సర్వే చేసుకో. సన్న బియ్యం అసలు కలగా అన్నారు 40 రూపాయల కిలో, 40 రూపాయల కిలో బియ్యం, 50 రూపాయల కిలో బియ్యం. ఇంతకుముందు డీలర్ తీసుకుపోయి పోల్ట్రీ ఫామ్కి అమ్ముకునేది, 5 రూపాయలు పేదోనికి ఇచ్చేది. అలాంటి పథకం వస్తుందని ఊహించినా 3 కోట్ల మంది తింటున్నారు. ఇవాళ ఇంకా చాలా చేయబోతున్నాం. ఎక్కువ తక్కువ చెప్పాము, చేసి చూపిస్తాం. ఈ అప్పులు గిప్పులు వీడు చేసిన తప్పులు కాళేశ్వరం విచారణ అవన్నీ కూడా విచారణ కమిషన్ చూసుకుంటుంది, మాకు సంబంధం లేదు. రైట్, చూడొచ్చు మొత్తం బీఆర్ఎస్ అనేది ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ అనేది ఒక డ్రామా అని చెప్తున్నాం. ముందు నుంచే కూడా బీజేపీతో విలీనం అవుతుందని ముందే చెప్పాం. అదేవిధంగా ఆ బీఆర్ఎస్ పార్టీలో ఓవైపు అల్లుడు బిడ్డ కూతురు ఈ విధంగా కొట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ అనేది పార్టీనే ఉండదు, వరుసగా బీజేపీ కూడా మళ్ళీ రాదు. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. వరుసగా రివ్యూలు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కూడా పనులు వేగవంతమయ్యేలా చూస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.